సాధారణమైన రిజర్వేషన్ కల్పించేవాళ్ళు. కానీ నిన్న మొన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పిన ప్రకటన ప్రకారం 2011 జనాభాను ఆధారం తీసుకొని రాష్ట్రాన్ని ఆధారం చేసుకొని మాత్రమే సర్పంచ్ స్థానాలను కానీ ఇతర స్థానాలను కానీ రిజర్వ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ లేదు. యాజ్ ఆన్ టుడే మాత్రం జిల్లానే యూనిట్గా తీసుకొని సర్పంచ్ స్థానాలకు జిల్లా జనాభాలో ఉన్నటువంటి ఎస్సీ జనాభా ప్రాతిపదిక పైన, ఎస్టీ జనాభా ప్రాతిపదిక పైన, బీసీ అంటే జనాభా ప్రాతిపదిక 34% అని చెప్పి నిర్ణయించినారు. మహిళలకు 50%. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను అనుసరించి 50% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. తర్వాత సర్పంచ్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు? సర్పంచ్ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఉపరాష్ట్రపతి సార్. ఎవరు? ఎండిఓ అంతేనా? ఎంఆర్ఓ. స్టేజ్ 2 ఆఫీసర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ చెప్పాలంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. స్టేజ్ 2 ఆఫీసర్ అన్నా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అన్నా కూడా ఒక్కడే. ఆ వారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు? సర్పంచ్. రాజీనామా చేస్తే రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి? జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి పంపించాలి. ఒకవేళ దాని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి వెళ్ళలేకుంటే ఎండిఓ ద్వారానైనా పంపించాలి. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి ఎందుకు పంపించాలంటే జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారికి పంపిస్తారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖాళీ ఏర్పడినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. కాబట్టి ఖచ్చితంగా జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి పంపించాలి. రైట్. నెక్స్ట్, మరి సర్పంచ్ని ఎంత మెజార్టీతో పదవి నుంచి తొలగించవచ్చు? 2/3 మెజార్టీతో తొలగించవచ్చా? ఇక సాధారణ మెజార్టీతో? సాధారణ మెజార్టీతోనే తొలగించవచ్చు. 2/3 సాధారణ. స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి అవకాశం లేని ఏకైక అధిపతి సర్పంచ్. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, మండల పరిషత్ అధ్యక్షుడినైనా, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయినా, లేక మున్సిపాలిటీ కౌన్సిల్ సంబంధించినటువంటి చైర్మన్ అయినా ఎవరినైనా కూడా పదవి నుంచి తొలగించవచ్చును. కానీ సర్పంచ్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి అవకాశం లేని ఏకైక అధికారి సర్పంచ్. ఎందుకంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నికయ్యే ఏకైక వ్యక్తి కూడా సర్పంచే. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నికయ్యేటటువంటి ఏకైక అధిపతి సర్పంచ్. కాబట్టి వారిని పదవి నుంచి అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి అవకాశం లేదు. కానీ సర్పంచ్ని కలెక్టరు పదవి నుండి సస్పెండ్ చేయవచ్చును. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ని పదవి నుంచి తొలగించవచ్చును. ఏ సందర్భంలో పదవి నుంచి తొలగిస్తారంటే, ఒకవేళ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేసే సందర్భంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి లెక్కలు పత్రాలు ఉంటాయి కదా, వాటిని డిసెంబర్ 31వ తేదీలోగా, 3rd క్వార్టర్ ముగిసేలోగా గత సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ఏవైతున్నాయో ఆడిట్ రిపోర్టుని అన్నింటిని కూడా ఆడిట్ చేయాలి. వాటిని అభివృద్ధికి సంబంధించినటువంటి చెక్ పవర్ ఎవరెవరు కల్పిస్తారు? సర్పంచ్ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారి కల్పిస్తారా? గ్రామ కార్యదర్శి కలిసి ఇస్తారా? గ్రామ కార్యదర్శి. ఆ చెక్ పవర్ ను వినియోగించి చేసిన ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును గత సంవత్సరానికి సంబంధించింది ఈ సంవత్సరం 3rd క్వార్టర్ అంటే 3వ భాగం అంటే డిసెంబర్ 31 లోగా
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపకపోతే వారిని పదవి నుంచి తొలగించవచ్చును. అవకతవకలకు పాల్పడినా కూడా పదవి నుంచి తొలగించవచ్చును. ఈవెన్ 90 రోజుల పాటు గ్రామ పంచాయతీని సమావేశపరచని సర్పంచ్ని కూడా పదవి నుంచి తొలగించవచ్చు. 90 రోజులంటే 3 సార్లు గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోయినా, లేక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల ఖర్చులో అవకతవకలకు పాల్పడినా, లేదా ఈ ఆడిట్ రిపోర్టుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపకపోయినా కూడా సదరు సర్పంచులని పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సస్పెండ్ చేసేది మాత్రం ఎవరు? జిల్లా కలెక్టర్. తొలగించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మరి ఈ సర్పంచి నెలసరి ఏమైనా వేతనం పొందే అవకాశం ఉంటుందా అంటే, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే ఎన్ని రూపాయలు? 1500. మైనర్ గ్రామ పంచాయతీ అయితే 1000 రూపాయలు గౌరవ వేతనాన్ని పొందవచ్చును. ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీ సమావేశానికి నెలకొకసారి హాజరైతే 75 రూపాయల సిట్టింగ్ ఫీజు ఇస్తారు. ఎవరికి? వార్డు సభ్యులు. మామూలు సర్పంచి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితేనేమో 1500, మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచ్కి అయితే 1000 రూపాయల గౌరవ వేతనాన్ని చెల్లించడం జరుగుతుంది. వీటితో పాటు మండల పరిషత్ సమావేశాలకు వెళ్ళినప్పుడు టీఏలు చెల్లించబడతాయి. ఎక్కడికి వెళ్తే మండల పరిషత్ ఎందుకంటే మండల పరిషత్ సమావేశానికి గ్రామ సర్పంచ్ శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. శాశ్వత ఆహ్వానితులుగా హాజరవుతారు. ఎవరండి? సర్పంచ్. ఓకే. సో సర్పంచ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తాడు, గ్రామ సభకు అధ్యక్షత వహిస్తాడు, మండల పరిషత్తులో శాశ్వత ఆహ్వానితులుగా పాల్గొంటారు. గ్రామానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ కూడా తాను అధ్యక్షుడిగానే వ్యవహరించవచ్చును. ఇవి సర్పంచ్కి సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత మరి ఉప సర్పంచ్ ఎలా పదవిలోకి వస్తాడు? ఉప సర్పంచ్ వార్డు సభ్యుల చేత ఎన్నుకోబడతారు. ఉప సర్పంచ్ స్థానానికి ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. ఉప సర్పంచ్ యొక్క స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. ఓకే. తర్వాత ఉప సర్పంచ్ పైన ఇంతకుముందు ఒకటి చెప్పాను. ఒకవేళ సర్పంచ్ పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ ఏర్పడితే ఎన్ని రోజుల్లోకి ఎన్నికలు నిర్వహించాలి అంటే 120 రోజుల్లోగా ఎన్నిక నిర్వహించాలి. నేను ఆ మ్యాటర్ కోసం, ఆ మెటీరియల్ కోసం 3 రోజులు ఎన్ఐఆర్ రాజేంద్ర నగర్ ఎన్ఐఆర్ చుట్టూ తిరిగి తెచ్చిన 120 రోజులు. నేను ఎక్కడ కూడా 6 నెలలు రాస్తా. 6 నెలలు ఎక్కడ ఉన్నాయి? 120 రోజుల్లోగా సర్పంచ్ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలి. ఖాళీ ఏర్పడితే అంటే 4 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. ఇంకొక విషయం ఏంటంటే, అదే మీరు ఉప సర్పంచ్ స్థానానికి ఖాళీ ఏర్పడితే 30 రోజుల్లోనే ఎన్నిక నిర్వహించాలి. ఉప సర్పంచ్ స్థానానికి ఖాళీ ఏర్పడినప్పుడు 30 డేస్లోగానే ఉప ఎన్నిక అంటే నిర్వహించాల్సి ఉంటుంది. సర్పంచ్ స్థానానికి ఖాళీ ఏర్పడితే మాత్రం 4 నెలల్లోగా ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఓకే. ఉప సర్పంచ్ స్థానానికి ఏం వర్తించవు? రిజర్వేషన్లు వర్తించవు. తర్వాత ఉప సర్పంచ్ని పదవి నుంచి తొలగించవచ్చునా? తొలగించలేము అంటే తొలగించవచ్చును. ఒక్కడే ఒక్కడు ఎవరు? సర్పంచ్ మాత్రమే అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి అవకాశం లేదు. మిగతా వాళ్ళందరినీ కూడా పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఉప సర్పంచ్ని పదవి నుంచి తొలగించాలంటే వినియోగించే పద్ధతి నేను చెప్తాను. ఇది మీకు ఉప సర్పంచ్ని తొలగించే పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతి మీకు అందరికి అదే వర్తిస్తుంది. ఆ పద్ధతే వర్తిస్తుంది. ఆ అందరికంటే మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, నగర కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్,
మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, వీళ్ళందరికీ కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఆ పద్ధతి ఏంటో నేను మీకు చెప్తాను. ప్రతి చోట కూడా అదే వర్తిస్తుంది. ఈ పద్ధతి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకనంటే ఉప సర్పంచ్ని పదవి నుంచి తొలగించడం కోసం ఉద్దేశించిన తీర్మాన నోటీస్ పైన 2/3 మంది సభ్యులు సంతకాలు చేయాలి. వార్డు సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సభ్యులు ఖచ్చితంగా సంతకాలు చేయాలి. చేసి ఈ నోటీస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరికి అందించాలి అంటే ఆర్డీఓకి అందించాలి. ఆర్డీఓకి అందించేటప్పుడు ఈ సభ్యుల సంతకాలు చేసిన వాళ్ళలో ఇద్దరు ప్రత్యక్షంగా పర్సనల్గా హాజరై ఆర్డీఓకి నేను పోస్టులో పంపించినాను, ఆ రోజు పంపించి నీకు అందలేదు అది అని చెప్పి అనడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రత్యక్షంగా ఆర్డీఓను కలిసి వీళ్ళు ఆ నోటీస్ అందించాల్సి ఉంటుంది. నోటీస్ అందించిన తర్వాత 15 రోజుల్లోగా ఆర్డీఓ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చి 1 నెలలోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. 1 నెలలోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. దీనికోసం అంటే ఉప సర్పంచ్ని తొలగించేటటువంటి దానికి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక సమావేశం అని ఎందుకు అంటున్నాము అంటే సాధారణంగా గ్రామ పంచాయతీ సమావేశం కావాలంటే గ్రామ పంచాయతీ అనేది ఈ పదాలన్నీ ఇంపార్టెంట్ అండి. 30 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలి. మీకు స్థానిక స్వపరిపాలన సంస్థలు మొత్తం కూడా ఇదే ఉంటది. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఖచ్చితంగా 30 రోజులకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. స్థానిక స్వపరిపాలన సంస్థల సమావేశం కావడానికి కావలసిన కోరం ఎంతంటే 1/3. గ్రామ పంచాయతీ సమావేశానికి కావలసిన కోరం ఎంత? 1/. మీరు నేను అడిగిన పదం వినేలేదు, చెప్పేస్తున్నాడు. నేను అడిగిన గ్రామ పంచాయతీ సమావేశం కావడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య 1/3. గ్రామ సభ సమావేశం అనలేదు కదా. అప్పుడేమొస్తుంది 1/. ఎందుకు నేను గ్రామ పంచాయతీ అని నొక్కి ఒక్కానిస్తున్నానంటే గ్రామ పంచాయతీకి అదే కోరం, మండల పరిషత్కి అదే కోరం, జిల్లా పరిషత్కి అదే కోరం, మున్సిపాలిటీకి అదే కోరం. ఎంత? 1/3. ఎక్సెప్ట్ మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ 1/2. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం కావాలంటే కావలసిన కోరం ఎంత? 1/2. మిగతావన్నీ కూడా 1/3 ఉంటుంది. అయితే అసలు విషయం ఏంటంటే 30 రోజులకు ఒకసారి జరిపే గ్రామ పంచాయతీ సమావేశానికి కోరం ఎంత? 1/3. ఉప సర్పంచ్ని పదవి నుంచి తొలగించడానికి ఇచ్చిన తీర్మాన నోటీసుపై ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి? ఎంతమంది సభ్యులు కలవాలి? ఎవరిని కలవాలి? 2 సభ్యులు కలవాలి, ఆర్డీఓ కలవాలి. ఎంత కాలంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? 1 నెల. ఈ 1 నెలలోగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ప్రత్యేక సమావేశం అంటాం. ఎందుకు ప్రత్యేక సమావేశం అంటామంటే ఇక్కడ కోరం మారుతుంది. ప్రత్యేక సమావేశం యొక్క కోరం మారుతుంది. ఎందుకంటే 1/2 ప్లస్ హాజరు కావాలి. ఎంతమంది అయినా సగానికంటే ఎక్కువ మంది హాజరు కావాలి. దేనికి? ప్రత్యేక సమావేశం. ఎంతమంది హాజరు కావాలి? 1/2 కంటే ఎక్కువ మంది హాజరు కావాలి. అంటే 50% కంటే ఎక్కువ మంది హాజరైన తర్వాత దీంట్లో మెజార్టీ సభ్యుల యొక్క తీర్మానాన్ని అనుసరించి తొలగిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 11 మంది సభ్యులు హాజరైనారు. ఎంతమంది హాజరు కావాలి? మినిమం 11 మంది హాజరు. లోపల ఎంతమంది హాజరు కావాలి? 6. దీంట్లో మెజార్టీని అనుసరించి పదవి నుంచి తొలగిపోవాలి. ఒకవేళ అలా కాకుండా సరే 7 కావచ్చు, 8 మంది కావచ్చు, ఎంతమంది కావచ్చు, సగం మంది అంటే 6 వచ్చినారు, బలబలం సమానమైనవి. మరి అప్పుడు ఎట్లా అంటే లాటరీ పద్ధతి ద్వారా
ఎంపిక చేయడం జరుగుతుంది, అంటే తొలగించేటటువంటి పద్ధతి ఉంటుంది. లాటరీ పద్ధతి అంటారు. దీనికి వేరే తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఏం చెప్పేది వార్డు సభ్యుల సంగతి కాదు. ఒక జిల్లాలో ఉండేటటువంటి 1000 గ్రామాలు ఉంటే ఒక గ్రామంలో కూడా 1000 గ్రామాల్లో ఒక సర్పంచ్, 1000 గ్రామాలున్న జిల్లా పరిషత్ చైర్మన్ అట్లా ఎన్నుకున్నారు. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి మొత్తం జడ్పీటీసీ సభ్యుల సంఖ్య 38 ఉంటే 36 మంది హాజరైనారు. 18 మంది సిపిఎం అభ్యర్థికి 18 మంది ఓటేసినారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి 18 మంది ఓటేస్తే దాంట్లో ఓ లాటరీ వేస్తే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ గారు. కాబట్టి మీరు అంత తీవ్రంగా ఆలోచించాల్సింది ఏంటంటే లాటరీ పద్ధతి ద్వారా తొలగించవచ్చు. రైట్, ఓకే. ఇక్కడ మీరు తేడా ఏం చూసినారు చెప్పండి. కోరం సభ్యులు ఏంటమ్మా కోరం సభ్యులు తేడా ఉన్నారు. అది ఒక అవును అది ఒక ఎక్సెప్ట్ జిల్లా పరిషత్ తప్ప ఈవెన్ మండల పరిషత్ కూడా ఆర్టీఓకి ఇవ్వాలి, మున్సిపాలిటీ కూడా ఆర్టీఓకి ఇవ్వాలి. ఒక మున్సిపల్ అంటే కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే మున్సిపల్ కమిషనర్కి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం కలెక్టర్ కూడా ఇవ్వాలి. ఓకే, కార్పొరేషన్ సంబంధించేస్తే ఇక్కడ మాత్రం ఆర్టీఓకి ఇవ్వాలి. ఆర్టీఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంతసేపు చెప్పింది వేరే ఉద్దేశంతో మీరు ఇప్పుడు తేడా ఏం గమనించినారు? అవిశ్వాస తీర్మానం దగ్గర తీర్మానం ప్రవేశపెట్టేటప్పటికీ ఆమోదించేటప్పటికి ఉన్న తేడా గమనించినారా? కోరం సభ్యులు ఇక్కడ సాధారణ మెజార్టీతో తొలగిస్తారు, కానీ తొలగించే తీర్మానానికి సంబంధించిన నోటీస్ పై ఎంతమంది సభ్యులు సంతకాలు చేయాలి? 2. అది తేడా. ప్లస్ సాధారణ మెజార్టీ తొలగించేటప్పుడు కూడా కోరం ఏ విధంగా ఉంటుందండి? 1/2 1/2 వంతు కంటే ఎక్కువ రావాలి మెజార్టీలు. అప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది మెజార్టీలు. 1954లో భారత పార్లమెంట్లో భూ సంస్కరణల బిల్లు పైన ఓటింగ్ జరిగితే 242 మంది భూ సంస్కరణలకు అనుకూలంగా ఓటేసినారు, 2 వ్యతిరేకంగా ఓటేసినారు. బిల్లు నెగ్గుతుందా ఓడిపోతుందా? బిల్లు నెగ్గుతుందా ఓడిపోతుందని అడిగింది ఒకటే చెప్పండి. 242 మంది అనుకూలంగా ఓటు వేసిన, 2 మాత్రం వ్యతిరేకంగా ఓటు వేసిన. బిల్లు నెగ్గుతుంది, కానీ స్పీకరు బిల్లు నెగ్గలేదని ప్రకటించినాడు. బిల్లు ఓడిపోయిందని చెప్పలేదు, బిల్లు నెగ్గలేదు, బిల్లు ఆమోదింపబడలేదని చెప్పి ప్రకటించినాడు. ఎందుకు అంటే ఆనాడు లోక్సభ సభ్యుల సంఖ్య 489. 489లో 242 ప్లస్ కలిపితే 244 అవుతుంది. అంటే సగానికంటే ఎక్కువ లేదు మెజార్టీ అంటే అది. నువ్వు అదే ఇక్కడ వ్యతిరేకించిన వాళ్ళు 100 మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైంది? బిల్లు నెగ్గింది. 242 ఇది కలిపితే ఎంతమంది అవుతున్నారు? ఎంత అవుతారు? 342. 342 489లో మెజార్టీనా మైనార్టీ? మెజార్టీ. కాబట్టి బిల్లు నెగ్గడం ఓడిపోవడం అనేటటువంటి చూసేటప్పుడు సగానికంటే ఎక్కువ మంది తప్పనిసరిగా హాజరు కావాలి. అదే ఇక్కడ స్థానిక స్వపరిపాలనా సంస్థలు. ఇప్పుడు నేను చెప్పింది ఎందుకు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసినానంటే, ఎందుకు చెప్పానంటే ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో అన్నింటిలో ఇదే పద్ధతి ఉంటుంది. నేనేమన్నాను? ఒక సర్పంచ్ని తప్ప ఇంకెవరినైనా ఇదే పద్ధతి ద్వారా తొలగిస్తాను. సర్పంచ్ని ఒక్కనే అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించే అవకాశం లేదు. మండల ప్రజా పరిషత్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ,
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించిన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ వీరందరినీ కూడా ఇదే పద్ధతి ద్వారా తొలగిస్తాను. ఓకేనా? సో ఈ తొలగింపుకు సంబంధించి ఎవరిని తొలగించవచ్చు? ఎవరిని? సర్పంచ్ని తొలగించవచ్చా? ఉప సర్పంచ్ని మాత్రమే తొలగిస్తారు. ఎవరిని తొలగించలేరు? ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. అడగటానికి ఎన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయని మీకు అర్థమైంది. నేను చెప్పినాను దానికోసం చాలా చేయాలి. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అందరు చెప్పినట్టే మామూలుగా చెప్పేసారు. 1990 నుంచి 2000 మధ్యన వచ్చిన ఎంపీడీఓ ఎగ్జామ్ కానీ గ్రూప్ 2B కానీ గ్రూప్ 2A కానీ ప్రశ్న పత్రాలు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ప్రశ్న పత్రాలు మీరు చూస్తే అర్థమవుతుంది. దాంట్లో స్థానిక స్వపరిపాలన సంస్థల సమావేశం నిర్వహించడానికి కావలసిన కోరం ఎంత, సర్పంచ్గా పోటీ చేయడానికి కావలసినటువంటి సభ్యుని యొక్క అర్హత ఏంటి, జిల్లా పరిషత్తులో ఉండేటటువంటి స్థాయి సంఖ్యల సంఖ్య ఎంత, ఇవి అడిగినవి. అంటే అవి అప్లికేషన్ టైపులో వచ్చినటువంటి ప్రశ్నలు. సో మనకు అధికారంలో మాత్రమే అడిగి కూర్చుంటారని మనం అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కోరం ఎంత అని చెప్పినా మనం 1+1/2+ రావాలి, అంటే మెజార్టీ రావాలి. కోరం రాకపోతే ఏం చేస్తారు? సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఏంటంటే మీరేమో ఆలోచించదు. కరెక్టే నేను చెప్పేది. అన్నిటికీ మమ్మల్ని ఏదో ప్రశ్నిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, ఏం చూడకండి. సీరియస్ మామూలుగా చూడండి. ఏం చెప్పినాను? సమావేశాన్ని వాయిదా వేస్తారు. కోరం రాకపోతే ఏం చేయొచ్చు? సమావేశాన్ని వాయిదా వేస్తారు. సరే ఒకసారి లేదు వాయిదా వేసినారు, మరి రెండోసారి కూడా రాకపోతే ఏం చేస్తారు? వాయిదా వేస్తారు. మూడోసారి కూడా రాకపోతే వాయిదా వేస్తారు. కానీ తీర్మానం వీగిపోయినట్లుగా ప్రకటిస్తారు. 3 సార్లు కూడా ఈ ప్రత్యేక సమావేశం జరిగేటప్పుడు ప్రత్యేక సమావేశానికి అవసరమైన కోరం సభ్యుల సంఖ్య లేకపోతే 3 సార్లు వరుసగా వాయిదా వేస్తే ఆ తీర్మానం వీగిపోయినట్లుగా భావిస్తారు. ఒకటి, ఉప సర్పంచ్ పదవీ కాలంలో ఒక్కసారి మాత్రమే ప్రవేశపెట్టాలి అవిశ్వాస తీర్మానం. ఎవరి పదవీ కాలంలోనైనా కూడా మొత్తం చెప్పే పదవీ తీర్మానం ఎవరైతే ఉన్నారో, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఒక్కసారి మాత్రమే, వాళ్ళ పదవీ కాలంలో ఒక్కసారి మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. అర్థమైందా? ఒకవేళ తీర్మానం వీగిపోయింది అనుకో, ఇక మళ్ళీ అతని మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. నెగ్గిందనుకో ఎట్టగా ఆయనే పోతాడండి. కాబట్టి నువ్వు ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అయితే గతంలో ఉన్నది ఏంటంటే 2 సంవత్సరాల తర్వాతనే పదవిలోకి రాగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఇది కూడా సమస్య. ఎంతకాలం తర్వాత ప్రవేశపెట్టాలి? 2 సంవత్సరాల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. అది నేను చెప్పేది మీకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్తుకు, జిల్లా పరిషత్తుకు మాత్రం వర్తిస్తుంది. పట్టణ నగరాలలో అది కూడా లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పోతూ ఆయన చనిపోవడానికంటే ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 4 సంవత్సరాలు ఆగాలని చెప్పినారు. పెట్టొద్దనే ఆయన ఉద్దేశం. చెప్తాను నేను, అది కూడా చెప్తాను తర్వాత వచ్చిన. ఓకే, సో ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అలాగే నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా వస్తాయి? వాటర్ బిల్, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు, అద్దెలు అమ్మకాల ద్వారా వచ్చేటటువంటివి, విరాళాల ద్వారా వచ్చేవి, మరియు పనుల ద్వారా వచ్చేవి. ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఈ మూడింటిలో కూడా పన్నులు విధించగలిగే అధికారం కలిగిన ఏకైక సంస్థ గ్రామ పంచాయతీ. మండల పరిషత్కు, జిల్లా పరిషత్కు పన్నులు విధించే అధికారం ఉండదు.
జిల్లా పరిషత్కు పన్నులు విధించే అధికారం లేదు, మండల పరిషత్ కూడా పన్నులు విధించే అధికారం లేదు, గ్రామ పంచాయతీకి ఒక్కదానికే పన్నులు విధించే అధికారం ఉంటుంది. అర్థమైనా? మరి అవే చూడాల్సింది, అలాంటి అంశాలే వచ్చేది. పన్నులంటే ఇంకా మిగతావన్నీ కామన్ గా ఉంటాయి. పన్నులంటే నీటి పన్ను, ఇంటి పన్ను, సంతలు, మార్కెట్లు ఉన్నాయి కదా. తర్వాత మన ఏమంటామంటే అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించినటువంటి పన్నులు ఉంటాయి కదా, అలాంటి పన్నులు విధించి వసూలు చేసుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? గ్రామ పంచాయతీకి ఉంటుంది. రైట్? ఇది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అంశం.